హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య క్రియేటివిటీస్. ఈరోజు అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే దొండకాయ కర్రీ రెసిపీ అయితే మీకోసం నేను చూపించబోతున్నాను. అందుకోసం ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే ఒక బాండిల్ పెట్టుకొని బాగా హీట్ అయినాక కొంచెం బియ్యము ఇవైతే బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే కొత్తగా ఉంటుంది, మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చినాక కొంచెం ధనియాలు అవి వేసి బాగా యాగనివ్వాలి ఫ్రెండ్స్. ఇవైతే బాగా బ్రౌనిష్గా రావాలి, లేదంటే ధనియాల వల్ల చేదు వస్తుంది కర్రీ. ఈ రెసిపీ అయితే కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకునే దొండకాయ కర్రీ రెసిపీ ఫ్రెండ్స్. చూడండి, నేనైతే బాగా ఇలా గింటతో యాగనిస్తున్నాను. ఇవి అయితే బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఇవైతే మిక్సీ పట్టాలి. దాని తర్వాత ఆ బాండెట్లను కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ అయితే మీకు సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వండి ఫ్రెండ్స్. కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం చిటపటం అనేదాకా వేగనిచ్చినాక నేనైతే ముందు టమాటాలు వేస్తున్నాను, ఎందుకంటే దొండకాయలు సరిగ్గా వేగవు, అందుకని టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు అనేటివి కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలి. కొంచెం వేగినాక ఇప్పుడైతే ఎర్రగడ్డలు కొంచెం కరివేపాకు వేసి చూపిస్తున్నాను. ఈ ఎర్రగడ్డలు టమాటాలు బాగా వేగాలి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఎర్రగడ్డలు వేగనివ్వండి. ఇప్పుడైతే నేను ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికైతే నేను చూడండి 1/2 కిలో దొండకాయలు తీసి ఇలా గుత్తులుగా కోసుకొని దాంట్లోనే వేసి బాగా కలిపి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక బాగా మిక్స్ అవ్వాలి. ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా దొండకాయలకు పట్టాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక చూడండి, నేను కలుపుతున్నాను చూడండి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. కొంచెం ఆ దొండకాయలు ఆవిరికి ఉడికేదాకా చూడండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా హాఫ్ బాయిల్ అయి ఉంటాయి. అంటే పూర్తిగా దొండకాయలు అనేది ఉడికిపోలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం ఉడకాలి. కొంచెం ఉడికాయి, మళ్ళీ తీసి ఇలా గంటతో బాగా కలిపెట్టుకుంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. ఇదైతే ఈ పెరుగు వల్ల ఈ దొండకాయ కర్రీకి అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేసినాక బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అన్నిటికీ దొండకాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఆవిరికి అనేది ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, దొండకాయలు అనేటివి పూర్తిగా ఉడికిపోయినాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి, అంటే ఆవిరికే ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లో నేను 1 స్పూన్ మిరప్పొడి వేస్తున్నాను. అలాగే ఇందాక చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఏదైతే ఉందో అది తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇవి
బాగా మిక్స్ అయ్యేదాకా బాగా కలపాలి. చూడండి ఎలా కలుపుతున్నాను. అయితే బాగా కలపాలి, బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడైతే దీంట్లోకి ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను. ఇలా బాగా కలుపుకొని ఇవైతే కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి ఎలా అయితే ఉడుకుతుందో. ఇలా బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మీకు ఎంతైతే చిక్కదనం కావాలనుకుంటారో అంతసేపు ఉడకనిచ్చుకోండి. నాకైతే చిక్కబడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర లేకపోతే కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.